హాయ్ గైస్, నేనైతే గుంటూరు నుంచి ఎండు రొయ్యలు తెప్పించాను. హైదరాబాద్లో అయితే చాలా రేట్లు ఉన్నాయి కాబట్టి నేను మా ఊరు నుంచి తెప్పించాను. 1 kg 550 రూపీస్. మీకైతే 1 kg ఎంత పడిద్దో కామెంట్ చేయండి, నేను తెలుసుకుంటాను మీకు ఎంత రేటుకి అవైలబిలిటీలో ఉన్నాయో. ఓకే, ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. హాయ్ గైస్, నేను ఈరోజు మీకు కాకరకాయ ఎండు రొయ్యలు ఎలా వండుకోవాలో చూద్దాను. ముందుగా కొన్ని రొయ్యలు తీసుకోవాలి. ఆ రొయ్యలు ఎలా వండాలో ముందు చూద్దాం అనమాట. ఫస్ట్ హెడ్ రిమూవ్ చేయాలి, తర్వాత కింద తోక ఉండిద్ది, ఆ తోకను తీయాలి, తర్వాత కింద కాళ్ళు ఉంటాయి అవి కూడా తీసేసేయాలి. ఇలా అన్నీ మీకు ఎన్ని రొయ్యలు కావాలో అన్నీ గిల్లుకోవాలన్నమాట. గిల్లుకొని ఒక పాత్రలో వేసుకోవాలి. మీకు ఎన్ని కావాలంటే అన్ని గిల్లుకోవాలి, ముందే చూస్తున్నాను. తర్వాత అట్లా నీళ్ళలో నానబెట్టుకోవాలి. తర్వాత ఉల్లిపాయలు కూడా కొన్ని తీసుకుని కట్ చేసుకోవాలి. ఇలా కాకరకాయని తురుముకోవాలన్నమాట. ఇంతలో మనం స్టవ్ ఆన్ చేసుకుని దాని మీద ప్యాన్ పెట్టుకుని దాంట్లో కొంచెం ఆయిల్ పోసుకొని పెట్టుకోవాలి. పక్కన కాకరకాయ ముక్కల్ని ఉప్పు వేసుకొని ఇలా పిసుక్కుంటే కొంచెం వాటర్ లాగా వస్తుంది అనమాట. అదంతా కాకరకాయలోని చేదనమాట. అది తీపోతే కూర అంతా చేదుగా ఉంటుంది. అందుకని మొత్తం కాకరకాయలన్నిటిని ఇలా పిసుక్కుని ఆ పసరంతా పోగొట్టుకోవాలి, లేదంటే మొత్తం చేదుగా ఉంటుంది. నూనె కాగింది అనిపించుకొని దాంట్లో మనం కోసిన ఉల్లిపాయల ముక్కలన్నీ వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొంచెం సేపు మనం దాన్ని తిప్పుకోవాలన్నమాట. తిప్పుకున్న తర్వాత కొంచెం సేపు ఆగితే ఇది ఇలా అవుతుంది. ఇలా అయిన తర్వాత మనం కాకరకాయ ముక్కలు వేసుకోవాలి. కాకరకాయ ముక్కలు వేసేసుకున్న తర్వాత మళ్ళీ తిప్పుకొని కొంచెం సేపు ఆగాలన్నమాట. కొంచెం సేపు ఇలా తిప్పుకొని వెయిట్ చేసిన తర్వాత అవి అయితే ఇలా అవుతాయి. అయిన తర్వాత దాంట్లో మనం నానబెట్టుకున్న ఎండు రొయ్యలు ఉంటాయి కదా, వాటిని ఇలా వేసుకోవాలి. మొత్తం వేసేసుకొని కొంచెం సేపు తిప్పుకోవాలి. తిప్పుకున్న తర్వాత కొంచెం వేగింది అనిపించుకొని దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకుని మళ్ళీ ఒకసారి తిప్పుకొని మళ్ళీ చూసుకుని అవి అయిపోయిన తర్వాత కారం వేసుకోవాలి. కారం వేసుకున్న తర్వాత మళ్ళీ తిప్పుకోవాలి. తిప్పుకొని కొంచెం సేపు వెయిట్ చేస్తే మన కూర అయిపోయింది. కూర అయితే చూడటానికి ఇలా ఉంది గైస్. ఇంకా మనం రైస్ పెట్టుకుని తినేయటమే. రైస్ అయితే పెట్టేసుకున్నాం. ఇప్పుడు కర్రీ వేసుకుంటున్నాం. కర్రీ వేసుకుని గబగబా తినేయటమే. ఫస్ట్ ఒక రై తినేసాను, తర్వాత స్పీడ్గా మొత్తం తినేస్తున్నాను. ఓకే, కొంచెం సాల్ట్ తగ్గింది. ఓకే, సాల్ట్ కలిపేసుకున్నాం. ఇవన్నీ బిగినర్ మిస్టేక్స్. మొత్తం ఇలా తినేస్తాను అనమాట. మొత్తం స్పీడ్గా లబలబ లాగిచ్చేస్తున్నాను. మీరే చూస్తున్నారుగా ఎంత టేస్ట్గా ఉందో. మీకైతే ఆ రైలు ఎంత పడతాయో కొంచెం కామెంట్ చేయండి, నేను తెలుసుకుంటాను. ఓకే గాయస్, కూర అయితే సూపర్ ఉంది. బాయ్ బాయ్. అదిరింది.